సార్ అమరావతిలో వరదలు వచ్చాయి. అమరావతి అంతా కూడా ముంపు ప్రాంతం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. అసలు అమరావతికి ప్రజెంట్ వరద వచ్చిందా, ముంపు వచ్చిందా, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? దీని మీద ఎంత ప్రచారం చేయడం అవసరం అంటారా? సాక్షి టీవీలో మునిగిపోతున్నాయి అంతే కదా. సాక్షి టీవీలో మునిగిపోతుంది, అమరావతి నాశనం అయిపోతుంది, అమరావతి అనేది కట్టకూడదు 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 అంతే కదా వాళ్ళు చేసే ప్రచారం. 24 గంటలు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, అమరావతి కట్టకూడదని, పోలవరం పూర్తి చేయకూడదని, ఎలాంటి అభివృద్ధి జరగకూడదని, జరగటం లేదని అని ఎప్పుడూ కూడా విష ప్రచారం చేస్తూ ఈ సాక్షి మీడియా 24 గంటలు ఆ ప్రభుత్వాన్ని బడి, ఆ రాష్ట్రాన్ని బడి అలా ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు అమరావతి బడ్జెట్ ఏదైతే ఉందో అంతా కూడా బూడిదలో పూసిన పన్నీర్ అనే విధంగా ఇలాంటి ముంపు ప్రాంతాల్లో అమరావతి కట్టడం అనేది సరికాదు అనే విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియాలో అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా నిర్మాణంలో ఉన్న రాజధాని గురించి ఎంత ప్రచారం జరగడం అనేది? భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా అమరావతిలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా మంది బతుకుతున్నారు, చాలా మంది ఉంటున్నారు అక్కడ, జీవనోపాధి కొనసాగిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళకి ఎక్కడ అమరావతి మునిగిపోయిందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అమరావతి మునిగిపోతుంది అని చెప్పి మొన్న డ్రోన్ కెమెరాలు పెట్టి చూపించారు. ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వినాశనాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇలాంటి ప్రచారం చేస్తూ మన టీవీల్లో కానీ, ఆయన సాక్షి టీవీలో కానీ, ఆయన ఛానల్లో ఒక 4000 3000 ఉన్నాయట సోషల్ మీడియాలో. ఆ ఛానల్లో కూడా 24 గంటలు కూడా ఆంధ్రప్రదేశ్కి పడి అలాగే ఉన్నాడు. మరి ఏం కలిసి వస్తుందో నాకు తెలియదు. అమరావతి అభివృద్ధి చెందలేదు, అమరావతి పూర్తి కాలేదు. ఈ దరిద్రాన్ని ఎన్ని సంవత్సరాలు మోయాలో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. ఎక్కడ మునిగిపోయింది? మునిగిపోతే ఇప్పుడు ఏది మునిగిపోతుంది చెప్పండి? సునామీ వస్తే వైజాగ్ కొట్టుకుపోదా? పోలేదా? వైజాగ్ కడితే బాగుంటుందా? సునామీ వస్తే ఎవరిది బాధ్యత? ఇవన్నీ మాట్లాడుకోకూడదు. ముందు వచ్చేదాన్ని ఉపద్రవాన్ని కోరుకోవడం ఎందుకు? వినాశనాన్ని కోరుకోవడం ఎందుకు? ఏదైనా మంచిగా కోరుకోవాలి కదా. సదాస్తు దేవతలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి కోరుకోండి. నిన్న వంగలపూడి అంతే గారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ కూడా అమరావతి మునిగిపోయిందని ప్రచారాలు చేస్తున్నారు కదా. మరి నేను ఈ రోజు అమరావతిలోనే ఉండి మాట్లాడుతున్నాను. హైకోర్టు కానీ, శాసనసభ కానీ, శాసన మండలి, గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడే ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎందుకు మునిగిపోలేదని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? వర్షం కురిసినప్పుడు ఆ మాత్రం వర్షం ఎక్కడైనా కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వర్షం కురిసినప్పుడు అవన్నీ ఫోటోలు తీసుకుని విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని విష ప్రచారం అనాలా? ఇప్పుడు అక్కడ జనాలకి నష్టం జరిగితే జనాలు ఊరుకుంటారండి? నష్టం జరిగితే ఇప్పుడు జనాలు నాశనం అయిపోతారని వాళ్ళకి తెలీదా? అక్కడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి కదా. అంటే వీళ్ళంతా ఖాళీ చేయాలి ఇప్పుడు వీళ్ళు చెప్పే విష ప్రచారానికి. ఇదంతా కూడా గందరగోళం సృష్టించడానికి, ప్రభుత్వాన్ని అపాసుపాలు చేయడానికి ఈ విష ప్రచారం తప్ప దేన్ని కూడా బాగు కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్ర చాలా దారుణం అండి. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాంటి విష ప్రచారం చేయడు.